2025 సంవత్సరానికి సంబంధించి అత్యంత ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ బుకర్ బహుమతిని కర్ణాటక రాష్ట్రానికి చెందిన బాను ముస్తాక్ గెలుచుకున్నారు. ఈవిడ ఈ అవార్డు పొందిన ఫస్ట్ కన్నడ రైటర్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈనాడుతో సహా చాలా న్యూస్ పేపర్స్ ఈ బాను ముస్తాక్ బుకర్ ప్రైజ్ 2025 గెలుచుకున్నారని మెన్షన్ చేయడం జరిగింది. కానీ ఇది రాంగ్. ఈవిడికి ఇచ్చింది ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ కాదు. ఈ రెండు అవార్డ్స్ డిఫరెంట్. సో ఇలానే మనకి మార్క్స్ పోతూ ఉంటాయి. సో ఈ డిఫరెన్స్ గురించి మనం తెలుసుకునే ముందు ఈ కరెంట్ టాపిక్కి సంబంధించిన బేసిక్స్ చూద్దాం. ఈ బాను ముస్తాక్ కర్ణాటక రాష్ట్రానికి చెందిన వ్యక్తి. ఏ భాషలో రాస్తారంటే కన్నడలో రాస్తారు. కన్నడలో మాత్రమే రాస్తారు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఈవిడ 1990 నుంచి 2023 వరకు దాదాపు 12 స్టోరీస్ రాశారు. దక్షిణ భారతదేశం ఎస్పెషల్లీ కర్ణాటకలోని ముస్లిం కమ్యూనిటీలో ఉన్న బాలికలు మహిళల యొక్క వెనుకబాటుతనం గురించి వర్ణిస్తూ ఈ 12 కథల్ని రాయడం జరిగింది. సో ఇక్కడ లింగపరమైన, కులపరమైన, మతపరమైన అప్రెషన్, తెలుగులో చెప్పాలంటే అణిచివేత. సో ఈ అణిచివేత గురించి అనమాట ఈ కథలన్నీ. అలా అని ఇవన్నీ ఏడుపుగొట్టు కథలు కూడా కాదు. చెప్పాలనుకున్న పాయింట్ని కాంప్రమైజ్ కాకుండా చెప్తూనే ఒక ఫన్ అండ్ ఎంటర్టైనింగ్ వేలో ఈ కథల్ని రాయడం జరిగింది. ఈ 12 కథల్ని ఏ భాషలో రాశారు? కన్నడలో రాశారు. ఏ అవార్డు వచ్చింది? ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ అనే అవార్డు వచ్చింది. మరి ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ రావాలంటే ఈ కథలన్నీ ఏ భాషలో ఉండాలి? ఇంగ్లీష్లో ఉండాలి. సో ఈ కన్నడ లాంగ్వేజ్లో ఉన్న ఈ స్టోరీస్ని ఇంగ్లీష్లో చేసిన అనువాదం లేదా ట్రాన్స్లేషన్కి అవార్డు ఇవ్వడం జరిగింది. ఈ అనువాదం పేరేంటంటే హార్ట్ ల్యాంప్. ఇలా అనువదించిన వ్యక్తి ఎవరంటే దీపా బాస్తి. ఓకే, సో ఒరిజినల్గా రాసిందేమో బాను ముస్తాక్. ఏ భాషలో రాశారు? కన్నడ భాషలో రాశారు. సో ఈ కన్నడ భాషలో రాసిన ఈ 12 స్టోరీస్ని ఇంగ్లీష్లోకి హార్ట్ ల్యాంప్ పేరుతో అనువదించింది ఎవరంటే దీపా బాస్తి. ఈ దీపా బాస్తి కూడా కర్ణాటక రాష్ట్రానికి చెందిన వ్యక్తే. మొత్తం 13 దేశాలకు చెందిన వాళ్ళు ఈ అవార్డు కోసం పోటీ పడ్డారు. ఫ్రాన్స్, ఇటలీ, జపాన్, డెన్మార్క్ లాంటి దేశాలతో పోటీ పడి ఈ హార్ట్ ల్యాంప్ బుక్ ఈ అవార్డుని గెలుచుకోవడం జరిగింది. మరి ఈ అవార్డుకి సంబంధించిన ప్రైజ్ మనీ ఎంత అంటే 50,000 పౌండ్స్. మన కరెన్సీలో చెప్పాలంటే 57,46,000 అని చెప్పవచ్చు. సో మరి ఇంత ప్రెస్టీజియస్ అవార్డు రావడంలో ఈ ఒరిజినల్ రైటర్ ఎవరైతే ఉన్నారో ఈ బాను ముస్తాక్కి ఎంత క్రెడిట్ ఉందో అదేవిధంగా అనువాదకురాలకి దీపా బాస్తికి కూడా అంతే క్రెడిట్ ఉంది కదా. ఎందుకంటే ఇక్కడ కథలో కంటెంట్ ఎంత ముఖ్యమో దాన్ని వేరే భాషలోకి అర్థమయ్యేలా అనువదించడం కూడా అంతే ఇంపార్టెంట్, ఈ ఎఫెక్ట్ అనేది పోకుండా. సో తర్వాత వీళ్ళు ఈ ప్రైజ్ మనీ కోసం కొట్టుకోకుండా ఉండాలని చెప్పి ఈ ఆర్గనైజర్స్ ఏం చేస్తారంటే ఒరిజినల్ రైటర్కి ఏమో 50% ఇస్తారు, అదేవిధంగా అనువాదకురాలకి 50% ఇస్తారు ప్రైజ్ మనీలో. ఓకే, సో అంటే ఇక్కడ 25,000 పౌండ్స్ ఏమో ఈమెకి, ఇంకో 25,000 పౌండ్స్ ఈమెకి ఇవ్వడం జరుగుతుంది. ఈ అవార్డు పొందడం ద్వారా బాను ముస్తాక్ ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ పొందిన మొట్టమొదటి కన్నడ రచయిత్రిగా రికార్డుని స్థాపించడం జరిగింది. ఇవిడ ఫస్ట్ ఇండియన్ కాదు, ఫస్ట్ ఇండియన్ ఉమెన్ కూడా కాదు. మరి ఈ అవార్డు పొందిన తొలి భారతీయ వ్యక్తి లేదా తొలి భారతీయ మహిళ ఎవరంటే గీతాంజలి శ్రీ. ఈవిడ 2022 సంవత్సరంలో ఈ అవార్డుని పొందడం జరిగింది. టూంబ్ ఆఫ్ శాండ్ అనే బుక్కి. ఓకే, షీ ఈజ్ ద ఫస్ట్ ఇండియన్ విన్నర్, అదేవిధంగా ఫస్ట్ ఇండియన్ ఉమెన్ కూడా. ఏ సంవత్సరంలో వచ్చింది ఈవిడికి అవార్డు? 2022లో వచ్చింది. ఓకే, సో మరి మన బాను ముస్తాక్ రికార్డ్ ఏంటంటే ఫస్ట్ కన్నడ రైటర్ మాత్రమే, అదేవిధంగా ఫస్ట్ ఇండియన్ ముస్లిం అని కూడా చెప్పుకోవచ్చు. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ హార్ట్ ల్యాంప్ అనేది 12 కథలతో కూడిన కథా సంకలనం అని చెప్పుకున్నాం, అంటే షార్ట్ స్టోరీ కలెక్షన్. ఇప్పటి వరకు ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ అనేది ఇండివిజువల్ బుక్స్ లేదా నావెల్స్కి ఇచ్చారు, కానీ ఇలా షార్ట్ స్టోరీ కలెక్షన్స్కి ఇవ్వడం ఇదే ఫస్ట్ టైం అంట. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ షార్ట్ స్టోరీ కలెక్షన్ టు రిసీవ్ ద ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్. ఓకే, సో ఇక్కడ ఈచ్ అంటే మొత్తం 5 పాయింట్స్ ఉన్నాయి. ఇక్కడ రైటర్ నేము, బుక్ నేము, ట్రాన్స్లేటర్ నేము, ఫస్ట్ కన్నడ రైటర్, అదేవిధంగా ఫస్ట్ షార్ట్ స్టోరీ కలెక్షన్. ఓకే, సో ఈ 5 పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదా ఈ బుకర్ ప్రైజ్కి ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్కి డిఫరెన్స్ ఏంటి. తెలుగులో అయితే బుకర్ బహుమతికి అంతర్జాతీయ బుకర్ బహుమతికి తేడా ఏంటి. యాక్చువల్లీ ఈ 2 అవార్డ్స్ని కూడా ఒకే సంస్థ ప్రదానం చేయడం జరుగుతుంది. ఆ సంస్థ పేరేంటంటే మ్యాన్ గ్రూప్ PLC అంటాం. మ్యాన్ గ్రూప్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ. ఈ సంస్థ తన పేరు మీదుగా ఫస్ట్ స్టార్ట్ చేసిన ప్రైజ్ ఏంటంటే ఈ మ్యాన్ బుకర్ ప్రైజ్. సో తర్వాత దీన్ని బుకర్ ప్రైజ్ అని పిలవడం స్టార్ట్ చేసాము. ఎప్పుడు స్టార్ట్ చేశారంటే ఈ మ్యాన్ బుకర్ ప్రైజ్ని 1969లో స్టార్ట్ చేశారు. సో ఇనీషియల్గా అంటే 1969లో స్టార్ట్ చేసినప్పుడు కామన్వెల్త్ సభ్య దేశాలకి, ఐర్లాండ్ దేశాలకి, అదేవిధంగా సౌత్ ఆఫ్రికా దేశానికి సంబంధించిన రచయితలకు మాత్రమే ఈ అవార్డు ఇవ్వడం జరిగేది.
అలానే ఒరిజినల్ ఇంగ్లీష్ బుక్స్కి మాత్రమే అవార్డు ఇచ్చేవారు, అంటే ఇంగ్లీష్లో మాత్రమే రాసి ఉండాలి. నెక్స్ట్ 2014 నుంచి ఏం చేస్తున్నారంటే ఈ క్రైటీరియాని కొంచెం చేంజ్ చేయడం జరిగింది. అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో రాస్తే సరిపోతుంది, ఏ దేశానికి చెందిన వ్యక్తి అయినా పర్లేదు అని చెప్పి. ఓకే, సో ఇక్కడ బుకర్ ప్రైజ్ అనేది ఎవరికి ఇస్తారు అంటే ఏ దేశానికి చెందిన వ్యక్తి అయినా పర్లేదు, ఇంగ్లీష్ నావెల్స్కి మాత్రమే ఇస్తారు. మరి ఇప్పటివరకు ఈ బుకర్ ప్రైజ్ని ఎంతమంది భారతీయులు గెలుచుకున్నారంటే 5 మంది గెలుచుకున్నారు. ఓకే, సో వీళ్ళలో ఫస్ట్ పర్సన్ ఎవరంటే విఎస్ నైపాల్. ఈయనకి 1971లో వచ్చి ఫ్రీ స్టేట్ అనే బుక్కి 1971లో ఈ బుకర్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. ఈజ్ ద ఫస్ట్ పర్సన్ అనమాట. సో ఈ నేమ్ ఇంపార్టెంట్ మనకి. నెక్స్ట్ సెకండ్ పర్సన్ ఎవరంటే సల్మాన్ రష్దీ. ఈయనకి 1981లో వచ్చింది మిడ్ నైట్ చిల్డ్రన్ అనే బుక్కి. నెక్స్ట్ థర్డ్ పర్సన్ అండ్ ఫస్ట్ ఉమెన్ ఎవరంటే అరుంధతి రాయ్. ఈవిడికి 1997లో ఇచ్చారు. ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ అనే బుక్కి 1997లో అరుంధతి రాయ్కి ఇవ్వడం జరిగింది. షీ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు విన్ ద బుకర్ ప్రైజ్. నెక్స్ట్ కిరణ్ దేశాయ్కి ఏమో 2006లో ఇచ్చారు ద ఇన్హెరిటెన్స్ ఆఫ్ లాస్ అనే బుక్కి. నెక్స్ట్ రీసెంట్ విన్నర్ ఎవరంటే అరవింద్ అడిగా. ఈయనకి 2008లో ఇచ్చారు ద వైట్ టైగర్ అనే బుక్కి. ఓకే, సో 5 ఇండియన్ విన్నర్స్ ఆఫ్ ద బుకర్ ప్రైజ్ అనమాట. మరి ఈ బుకర్ ప్రైజ్కి సంబంధించి రీసెంట్ విన్నర్ ఎవరంటే సమంతా హార్వే. ఇంగ్లాండ్ దేశానికి చెందిన రచయిత్రి. ఈవిడ రాసిన ఆర్బిటల్ అనే బుక్కి 2024లో బుకర్ ప్రైజ్ వచ్చింది. మరి 2025 సంవత్సరానికి సంబంధించిన బుకర్ ప్రైజ్ ఎప్పుడు ఇస్తారంటే నవంబర్లో ఇస్తారు, నవంబర్ 2025లో ఇస్తారు. ఓకే, సో ఇది బుకర్ ప్రైజ్ లేదా మ్యాన్ బుకర్ ప్రైజ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మరి ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ ఎప్పటి నుంచి ఇవ్వడం స్టార్ట్ చేశారంటే 2005 నుంచి స్టార్ట్ చేశారు. సో ముందే చెప్పుకున్నాం కదా, ఈ మ్యాన్ పిఎల్సి ఏం చేసేది, ఒరిజినల్ ఇంగ్లీష్లో రాసిన బుక్స్కి మాత్రమే ఈ 1969 నుంచి బుకర్ ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. సింపుల్గా చెప్పాలంటే ఉత్తమమైన ఆంగ్ల నవలలకి మాత్రమే ఇస్తున్నారు. మరి వేరే భాషలో రాయబడ్డ పుస్తకాలు కూడా ఇంగ్లీష్లోకి అనువాదం అవుతున్నాయి కదా, వాటిలో కూడా మంచి బుక్స్ ఉంటాయి కదా. సో ఇలా వేరే భాషలో రాసిన పుస్తకాల యొక్క ఇంగ్లీష్ అనువాదాలకు కూడా అవార్డు ఇస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో ఈ మ్యాన్ గ్రూప్ పిఎల్సి ఏం చేసిందంటే 2004లో ఇంకొక అవార్డుని, అంటే ఈ బుకర్ ప్రైజ్కి అనుబంధంగా ఇంకొక అవార్డుని, దాన్ని ఏమని పిలిచారంటే మ్యాన్ బుకర్ ఇంటర్నేషనల్ ప్రైజ్ అని పిలవడం జరిగింది. ఎప్పుడు అనౌన్స్ చేశారంటే 2004లో అనౌన్స్ చేశారు. మరి ఎప్పటి నుంచి అవార్డుని ప్రదానం చేస్తున్నారంటే 2005 నుంచి ప్రదానం చేస్తున్నారు. ఓకే, సో ఇనీషియల్గా దీన్ని నేమ్ ఏంటి, మ్యాన్ బుకర్ ఇంటర్నేషనల్ ప్రైజ్, తర్వాత దీన్ని ఏమని చేంజ్ చేశారంటే ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్గా చేంజ్ చేశారు. ఓకే, సో ప్రస్తుతం మ్యాన్ గ్రూప్ పిఎల్సి ఇచ్చే 2 అవార్డ్స్ ఏంటి, బుకర్ ప్రైజ్ ఒకటి, ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ ఒకటి. ఇంగ్లీష్లో పబ్లిష్ కాబడ్డ బుక్స్కి ఏమో బుకర్ ప్రైజ్ ఇస్తారు, వేరే భాషలో రాసిన ఇంగ్లీష్ అనువాదాలకేమో ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ ఇస్తారు. ఓకే, సో ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ అనేది 2005 నుంచి ఇస్తున్నారని చెప్పుకున్నాం కదా. ఈ 2005 నుంచి 2015 వరకు ఏం చేశారంటే రచయితల యొక్క సాహితీ సేవలకి గుర్తుగా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే ఈ అవార్డుని ఇచ్చేవాళ్ళు. అంటే రచయితలు మాత్రమే రికగ్నైజ్ చేసేవాళ్ళు, వాళ్ళు రాసిన స్పెసిఫిక్ బుక్స్ని కాదు. ఓకే, ఇప్పటి వరకు ఇలా 2015 వరకు. 2016 నుంచి ఏం చేశారంటే ప్యాటర్న్ చేంజ్ చేసి అంతకుముందు 2 సంవత్సరాలకి ఇచ్చేది ఇప్పుడు ప్రతి సంవత్సరం ఇవ్వడం మొదలెట్టారు. అది కూడా ఏదో ఒక స్పెసిఫిక్ బుక్కే ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఓకే, సో అలానే ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ పొందిన తొలి భారతీయ మహిళ ఎవరంటే ఇంతకుముందే చెప్పుకున్నాం కదా, గీతాంజలి శ్రీ. ఓకే, ఈ సంవత్సరానికి సంబంధించి 2022 సంవత్సరానికి సంబంధించి టూంబ్ ఆఫ్ శాండ్కి ఈవిడే అవార్డుని పొందడం జరిగింది. మరి 2వ భారతీయ మహిళ లేదా ఫస్ట్ కన్నడిగా లేదా ఫస్ట్ ఇండియన్ ముస్లిం ఎవరంటే బాను ముస్తాక్. ఏ సంవత్సరానికి సంబంధించి 2025 ఏ బుక్ ఇచ్చారు ఈ అవార్డు అంటే హార్ట్ ల్యాంప్కి ఇచ్చారు.